జగదాత్రి ఫ్యామిలీ తాయారు ఇంటికి వెళ్తారు. అక్కడ వైజయంతి కంగ్రాట్స్ మినిస్టర్ గారు అని చెప్తుంది. తాయారు మిగిలిన మంత్రులకి కౌశికి ఫ్యామిలీని పరిచయం చేస్తుంది. ఈయన వజ్రపాటి సుధాకర్ గారు, వాళ్ళ కొడుకు కోడలు అని పరిచయం చేస్తుంది. ఇక్కడున్నారుగా ఇద్దరు, వాళ్ళకి దూరపు చుట్టాలు. ఆ పాప వాళ్ళమ్మ మా డిపార్ట్మెంట్ని మోసం చేసి చచ్చిపోయింది. ఆ పిల్లగాడికి తండ్రి లేడు, ఎవరో కూడా తెలీదు పాపం అని అంటుంది. యువరాజు వాళ్ళ అమ్మాయినా తండ్రి ఎవరో చెప్పుంటే బాగుండును అని అనగానే జగదాత్రి కోపంగా మా ఆయనకి తండ్రి లేడు అని నీకెవరు చెప్పారు, తండ్రి ఉన్నాడు అంటుంది. కౌశికి జగదాత్రి అని ప్లీజ్ అనగా సారీ వదిన అంటుంది. నిష్క మనసులో జగదాత్రి నిజం చెప్పేస్తుందేమో, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు అని అనుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో సోమవారం రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.